వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. ఇప్పుడు మేము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం, ఆన్ ది వే టు థాయిలాండ్. సో ఇక్కడ మన ఒక గ్రేట్ లీడర్ ఉన్నారు. ముందుగా బాల వెంకటేష్ సార్. సార్ ఒకసారి హాయ్ చెప్పండి. ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో రియల్లీ నిజంగా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యాజ్ ఎ వెస్టీజియన్, బికాస్ 20 ఏళ్ళ చదువుకొని 14 ఏళ్ళు ఎలక్ట్రానిక్ మీడియాలో జాబ్ చేస్తే సో దొరకనటువంటి అవకాశం, ఆపర్చునిటీ. సో ఇప్పటికే 2 ఇంటర్నేషనల్ ట్రిప్పులు వెళ్ళడం జరిగింది, ఇది 3వది. సో లీడర్స్, సో ఒక ఎర్ర బస్సు తప్ప ఎయిర్ బస్ తెలియనటువంటి వ్యక్తులం మనం నిజంగా. సో అందులో ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ వాడుకుంటే హెల్త్ వచ్చింది, నలుగురు చెప్పుకుంటే ఆదాయం వచ్చింది, ఆదాయంతో పాటు ఇట్లాంటి ట్రిప్స్ నిజంగా. సో ఇప్పటికైనా కొంచెం ఇదేందో తెలుసుకోండి ఖచ్చితంగా. సో మీరు కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొక గ్రేట్ లీడర్, రియలీ గ్రేట్ లీడర్. సో ఒక్కసారి మేడంతో మాట్లాడదాం. మేడం ఒక్కసారి మీ పరిచయం చెప్పండి. హాయ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. మీ పేరు చెప్పండి. నా పేరు పావని. ఏం చేస్తుండేవారు? ఆశా వర్కర్ చేస్తూ వేస్టేజ్ చేస్తున్నాను. ఆశా వర్కర్ చేసినప్పుడైతే ఇలాంటి అవకాశం అయితే నాకు రాదు, ఎప్పటికీ రాదు కూడా. నేను వేస్టేజిన్గా ఉండడం నేను నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు పల్లె వెలుగు బస్లో గుట్ట వరకే వెళ్ళేవాళ్ళం, అక్కడ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూర్చున్నాం. అది నిజమే నా కలనా అని ఇప్పటికీ నమ్మకంగా లేదు, కానీ ఇది నిజం. అందువే వెళ్తున్నాం, ఇప్పుడే బయలుదేరుతున్నాం. మీకు ఇలాంటి ఛాన్స్ ఉంది, కాకపోతే నమ్మి మాతో పాటు జర్నీ చేయండి, తప్పకుండా ఇలాంటి అవకాశం ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ. విష్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ విన్నారు కదా, ఒక ఆశా వర్కర్గా ఉంటూ థాయిలాండ్ ట్రిప్కి వెళ్ళగలిగే అవకాశం ఎక్కడైనా ఉందా ఒక్కసారి ఆలోచించండి. మరొక గ్రేట్ లీడర్ మన దగ్గర ఉన్నారు. మహేష్ సార్, ఒక్కసారి ఎట్లా అనిపిస్తుంది మీ ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్? సూపర్ సార్. ఇదైతే బయట ఎన్నో బిజినెస్లు చేసినాం, జాబులు చేసినాం, కానీ బయట నెలకు 1,00,000 2 లక్షలు సంపాదించినా కూడా అక్కడ అవకాశం లేదు. కానీ ఇక్కడ వెస్టీజ్ అనే అవకాశం వచ్చింది నా ఫ్రెండ్ ద్వారా. బయట ఏం పని చేసినా కూడా ఎప్పుడు కూడా నేను అసలు ఎయిర్పోర్ట్ కూడా చూడలేదు నేను. అట్లాంటిది వెస్టీజ్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ థాయిలాండ్ వెళ్ళబోతున్నాను. మీరు కూడా ఇది ఏందో తెలుసుకోండి, ఫస్ట్ తెలుసుకున్న తర్వాత క్లారిటీ తీసుకోండి. క్లారిటీ తీసుకున్న తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్, ఈ పక్కన ఉన్నది నేను ప్రముఖ మీడియా వ్యక్తి, వన్ ఆఫ్ ది గ్రేట్ మీడియా ఛానల్స్ దాంట్లో పని చేసుకుంటూ. సో ఇద్దరం ఒకే ప్లాట్ఫామ్లో, రైట్. 14 సంవత్సరాలు నేను ఎలక్ట్రానిక్ మీడియా, 15 సంవత్సరాలు సారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. బయట నెలకు 1,60,000. నేను ఎలక్ట్రానిక్ మీడియాలో 80,000 సాలరీ. సో 14 ఏళ్ళు చేస్తే అక్కడ, కానీ ఇక్కడ జస్ట్ 2 ఇయర్స్లోనే 1,24,000 ఇన్కమ్ తీసుకుంటున్నాను. సో నేను తీసుకున్న అవకాశాన్ని నా ఫ్రెండ్కి ఇస్తే, నా ఫ్రెండు నేను ఇద్దరం కలిసి ఈరోజు థాయిలాండ్ వెళ్తాం. సో జర్ర దిమాగ్ పెట్టి ఆలోచించండి, ఏందో తెలుసుకోండి, జస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎస్ ఎస్. ఇప్పుడు మన లైఫ్లో ఇంకా ఎంతసేపు ఉన్నా రేషన్ కార్డు బియ్యం, రేషన్ బియ్యం, పింఛను, రైతు బంధు, పల్లె వెలుగు, ఫ్రీ బస్సులు, ఫ్రీగా ఏమొస్తుంది. దయచేసి ఒక్కసారి నీ లైఫ్ అది కాదు, నీ జీవితం అది కాదు. సో నువ్వు ఒక్కసారి గుర్తుంచుకొని ఎక్కడ పని చేయాలో తెలుసుకో, ఖచ్చితంగా లైఫ్ మారుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. సో 2 సంవత్సరాల్లో ఇంచుమించు నేను 19 లక్షల ఇన్కమ్ ఎర్న్ చేయడం జరిగింది. 3 ఇంటర్నేషనల్ ట్రిప్పులు వెళ్ళడం జరుగుతుంది. నెలకు 1,00,000 పైబడి ఇన్కమ్ తీసుకుంటున్నాను. చూడండి, నేను ఒక్కరిని పట్టుకుంటే, సో నేను నా దోస్తు నాలాగా, సో ఇంకొక ట్రిప్ వచ్చేసరికల్లా నాతో పాటు నా అండర్లో, నా టీంలో ఖచ్చితంగా ఒక 10 మెంబర్స్ ఉంటారు. ఐఎమ్ వెరీ షూర్ ఆ 10లో మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా ఒక మీడియాలో పనిచేసే ప్రముఖ మీడియాలో పనిచేసే వ్యక్తి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, వీళ్ళిద్దరూ కలిసి ఒక ఆశా వర్కర్ మేడం, సేమ్ ప్లాట్ఫామ్, ఆశా వర్కర్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఒక గ్రేట్ లీడర్గా వెస్టేజ్లో పనిచేస్తూ గ్రేట్ లీడర్గా ఇంటర్నేషనల్ ట్రిప్లో భాగస్వామ్యం అవడం జరుగుతుంది. ఆ పక్కన ఉన్న ఇంతకుముందు మాట్లాడిన సార్ మహేష్ కప్పాటి, బ్యాంక్ ఎంప్లాయీ. సో లీడర్స్ ప్లాట్ఫామ్ అర్థం చేసుకోండి. కష్టపడే తత్వం ఉన్న ప్రతి ఒక్కడికి, నేను అబద్ధం చెప్పడం నాకు చేత కాదు, నిజాయితీగా బ్రతకడం నాకు ఇష్టము, నిజాయితీగా నేను ఉంటేనే నాకు ఇష్టం అనుకునే ప్రతి ఒక్కడు ఇక్కడ విన్ అవుతాడు. సో థ్యాంక్ యూ లీడర్స్, ఆపర్చునిటీ ఏందో అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.